ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో ఎన్నికల రణరంగం మొదలైంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికల్లో తలామునకలయ్యాయి. అభ్యర్థుల ఎంపికల్లో అధికార వైసీపీ అందరికంటే ముందంచులో ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించిన జగన్ మిగిలిన స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఫిక్స్ చేసి ఎన్నికల బరిలో దిగడానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపుకు ఉత్తరాంధ్ర చాలా కీలకం. దీంతో అన్ని పార్టీలు కూడా ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలుండగా 2014 ఎన్నికల్లో టీడీపీ ఉత్తరాంధ్రలో 25 చోట్ల గెలుపొందింది. 9 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ దాదాపు స్వీప్ చేసినంత పనిచేసింది. 34 అసెంబ్లీ స్థానాలకు గాను 28 చోట్ల గెలుపొందింది. టీడీపీ 6 స్థానాలకు పరిమితమైంది. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తే వారే అధికారంలోకి వస్తారని గత 2 ఎన్నికలు నిరూపించాయి. దీంతో ఉత్తరాంధ్రపై అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 2 పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించాయి. అయితే ఈసారి సామాజిక సమీకరణలు ఫలితాలను మార్చే అవకాశం ఉంది. తాజాగా ఉత్తరాంధ్రకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలలో వైసీపీ హవా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఆముదాల వలస, రాజం, నర్సన్నపేట నియోజకవర్గాల్లో వైసీపీకి మొగ్గు చూపిస్తుండగా టెక్కలి, పాతపట్నం, ఎంచర్ల, పాలకొండ నియోజకవర్గాలను టీడీపీకి కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. పలాసలో మాత్రం గట్టి ఫైట్ నెలకొంది. విజయనగరం జిల్లాకు సంబంధించి అధికార వైసీపీకి చీపురుపల్లి, గజపతి నగరం, సాలూరు, కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాలు అనుకూలంగా ఉన్నాయి. రాజం, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా నిలిచినట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గట్టి ఫైట్ ఉంటుందని సర్వే రిపోర్ట్ తెలిపింది. మాడుగుల, అరకు, పాడేరు, పాయకరావుపేట వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. విశాఖ, ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలంగా ఉంది. విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాలతో పాటు భీమ్లీ, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాలు టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అయితే అభ్యర్థుల మార్పు, ఎన్నికల వ్యూహాలకు అనుగుణంగా ఫలితాలు మారే అవకాశాలున్నాయి. ఈ లెక్కను చూసుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీల మధ్య హోరాహోరీ తప్పేలా కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా అధికార వైసీపీ మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తోంది.